కామన్వెల్త్, ఐక్య రాజ్య సమావేశాల్లో పాల్గొనే అరుదైన అవకాశం తనకు దక్కడం పట్ల రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి సంతోషం వ్యక్తం చేశారు. ఈరోజు రాజమహేంద్రవరం బీజేపీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. కామన్వెల్త్ సమావేశాల్లో భారతదేశంలో మహిళా సాధికారిక గురించి, అలాగే ఐక్య రాజ్యం సమావేశాలు లలో అణుశక్తి భారతదేశాభివృద్ధికి ఎలా ఉపయోగపడుతుంది అనే మాట్లాడినట్లు చెప్పారు. డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా బీహార్ రాష్ట్రంకి ముందుకు వెళుతుందని నమ్మడం వల్లే బీజేపీ కూటమికి ప్రజలు పట్టం కట్టారన్నారు. రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ అభివృద్ధికి 270 కోట్లు మంజూరు చేయించాలని, అనపర్తి, కొవ్వూరు రైల్వే స్టేషన్లలో పలు రైళ్లను నిలిపేలా రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్తో మాట్లాడి ఒప్పించాలని, గౌతమి లైబ్రరీ అభివృద్ధికి ఢిల్లీలోని సంబంధిత అధికారులతో మాట్లాడి 80 లక్షలు మంజూరు చేయించాలని వివరించారు. పొగాకు రైతుల సమస్యల పరిష్కారానికి వారితో కలిసి ఈ నెల 27-28 తేదీల్లో వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్తో కలుస్తానన్నారు. మొంథా తుపాను కారణంగా నష్టపోయిన వరి, మినుము రైతులకు జరిగిన నష్టం గురించి వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దృష్టికి తీసుకెళ్లానన్నారు. రంగుమారిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. మోరంపూడి ఫ్లైఓవర్పై లైట్లు వెలగకపోవడంపై స్పందిస్తూ ఈ విషయాన్ని ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకెళ్లినట్లు పురంధేశ్వరి చెప్పారు. గోదావరి పుష్కరాలకు సంబంధించి డిపిఆర్ సిద్ధం చేయాల్సి ఉందని, అన్ని శాఖల అధికారులతో కలిసి దీన్ని రూపొందిస్తామన్నారు. పుష్కరాలకు ప్రజల ఆమోదంతోనే రోడ్ల విస్తరణ జరుపుతామన్నారు. గోదావరి పుష్కరాల నిర్వహణ బడ్జెట్ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయన్నారు. రాజమహేంద్రవరంలో మద్యం సిండికేట్ గురించి స్పందిస్తూ ఇది కేంద్రం దృష్టికి తీసుకెళ్లే అంశం కాదని పురంధేశ్వరి స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం నగరానికి చెందిన కిరాణా వర్తకుడు, జంతు ప్రేమికుడు శైలేంద్రకుమార్ జైన్ అలియాస్ పింటూ జైన్ తెల్లవారుజామున ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మూగజీవాల పట్ల ఎనలేని ప్రేమ కనపరిచే పింటూ జైన్ గత 5 ఏళ్లుగా స్నేహితులతో కలిసి యానిమల్ ప్రొటెక్షన్ ఫోర్స్ గ్రూపును ఏర్పాటు చేసి సంచార ఆవులకు సేవలందించారు. వేసవిలో మూగజీవాలు, పక్షులు నీటి కోసం అల్లాడిపోకూడదని జైన్ సేవా సమితి ఆధ్వర్యంలో నీళ్ల కుండీలను పంపిణీ చేశారు. పింటూ జైన్ మృతికి సంతాపంగా జైన్ కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో షాపులను మూసివేశారు. పింటూ జైన్ మృతి తీరని లోటని ఎస్వి జనరల్ మార్కెట్ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు నందెపు శ్రీనివాస్, మద్దాల రవి, జంతు ప్రేమికులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరంలోని 39వ నంబర్ చౌక ధరల దుకాణంలో రికార్డుల్లో కన్నా 360 కిలోల బియ్యం అదనంగా ఉన్నట్లు రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్. కృష్ణనాయక్ గుర్తించి డీలర్పై 6A కేసు నమోదు చేశారు. నిన్న ఆయన ఈ దుకాణాన్ని ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు. తనిఖీల సందర్భంగా సంబంధిత దుకాణంలో స్టాక్ అందుబాటు, పంపిణీ రిజిస్టర్లు, ఆన్లైన్ రికార్డులను సమగ్రంగా పరిశీలించారు. ఈ సందర్భంగా దుకాణంలో మొత్తం సరుకులను జప్తు చేశారు. రాజానగరం, రాజమహేంద్రవరం రూరల్, అనపర్తి నియోజకవర్గాలకు కేంద్రీకృత విద్యుత్ సేవలు అందించేందుకు దివాన్ చెరువులో 3 కోట్ల వ్యయంతో రూరల్ విద్యుత్ డివిజన్ కార్యాలయాన్ని నిర్మించనున్నట్లు రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ వెల్లడించారు. వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న రాజమహేంద్రవరం రూరల్ డివిజన్ ఆఫీస్, సబ్ డివిజన్ ఆఫీస్, రూరల్ ఎలక్ట్రిసిటీ రెవెన్యూ ఆఫీస్లను వినియోగదారుల సౌకర్యార్థం దివాన్ చెరువుకు తరలిస్తారని పేర్కొన్నారు. నమస్కారం. సిసిసి డిజిటల్ 230 PM న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబుతో రెన్యూ పవర్ కంపెనీ చైర్మన్ సుమంత్ సిన్హా భేటీ. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఈడీబీతో మరో 60,000 కోట్లు పెంచేందుకు 4 ఒప్పందాలు. గ్లోబల్ ట్రేడ్ గేట్వేగా విశాఖపట్నం నిలుస్తుందన్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. యావత్ భారతదేశం అభివృద్ధి గురించి సీఎం చంద్రబాబు ఆలోచిస్తారని ప్రశంస. గత 18 నెలలలో రాష్ట్రానికి లక్షల కోట్ల విలువైన అనేక ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. విశాఖ సిఐఏ సదస్సులో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ వెల్లడి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైసీపీ పోరాటం కొనసాగుతుంది. కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించిన మాజీ మంత్రి మేరుగు నాగార్జున.
గత ప్రభుత్వంలో రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన పరిశ్రమలు తిరిగి ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయి. పునరుత్పాదక విద్యుత్ రంగంలో దేశంలోనే ప్రముఖ సంస్థగా ఉన్న రెన్యూ పవర్ ఏపీలో 82,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. ఆ కంపెనీ చైర్మన్ సుమంత్ సిన్హా సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. పునరుత్పాదక ఇంధన రంగంలో ఏపీ ముందంజలో ఉందని, పర్యావరణ పరిరక్షణతో పాటు వినియోగదారులకు విద్యుత్తును తక్కువ ధరకు అందించడమే తమ లక్ష్యమని సీఎం వివరించారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సమక్షంలో రెన్యూ సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డుతో 60,000 కోట్ల విలువైన 4 MOUలను కుదుర్చుకుంది. విజనరీ సీఎం చంద్రబాబు ఉన్న ఏపీలో పుట్టిన ప్రతి బిడ్డ అదృష్టవంతుడేనని, వారి భవిష్యత్ అంతా ఉజ్వలమైనదేనని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యానించారు. విశాఖపట్నంలోని CII పెట్టుబడుల సదస్సులో పీయూష్ గోయల్ పాల్గొని ప్రసంగించారు. ఏపీ అభివృద్ధి గురించి మాత్రమే కాదని, యావత్ భారతదేశం అభివృద్ధి గురించి సీఎం చంద్రబాబు ఆలోచిస్తారని ప్రశంసించారు. గ్లోబల్ ట్రేడ్ గేట్వేగా విశాఖపట్నం నిలుస్తుందని ఉద్ఘాటించారు. స్టీల్ ఉత్పత్తి, ఆక్వా రంగాల్లో ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందిందని అభివర్ణించారు. 2047 స్వర్ణాంధ్ర విజన్తో ఏపీ సాంకేతికంగా, ఆర్థికంగా బలోపేతమవుతుందని వివరించారు. Truly a historic moment because Chandrababu Naidu doesn't do anything which is ordinary. If you recall, India's journey in the IT space was launched by Babu Garu in 1999 when the high-tech city was conceptualized by him. At that point of time, our IT sector was very small. But if you recall, the Y2K bug had started creating a scare in the world that after the millennial changes from 99 to 2000, there'll be chaos and all systems will break down. Babu Garu is one person who never loses an opportunity. He grabbed the opportunity. He realized that people will need talent and skill from India for software, for IT industry across the world. He invited people from all over the country initially for the development of the high-tech city, gave a single window clearance, gave all the infrastructure facilities. And today, if Hyderabad is defined for its achievements, for its contribution to the economy, a large portion of it is due to the success of high-tech city, which has become iconic and symbolizes India's strength in the IT space. The world has moved on, and today is the day and age. The future is going to be drones, space technology, artificial intelligence, quantum computing. And you saw very recently, in Hindi there's a phrase, for some of you who can understand it, I'll translate it. Baji maar gaye, which means he took the initiative and before anybody else could do it, he grabbed the opportunity and captured the initiative. That is what he has done today. With the first drone city of India, the first space city of India, coming up in the Orvakal industrial area in Andhra Pradesh from Kurnool. It's a large project, 2,621 acres, to commit to all the investors that all these incentives, 20% capital investment reimbursement, 100% state GST refund, all IP filing costs, all testing costs being refunded, all of this. You won't have to go to government offices and, really struggle for it. He's going to create an escrow mechanism, have a certification process which is free of official or political or bureaucratic interference, and guarantee to investors that what he says will be delivered. And I think that's a huge message to investors. Congratulations, Chandrababu Naidu Garu. I'm sure under your leadership, Prime Minister Narendra Modi's vision, and I'll quote what he had said, "It is my dream that everyone in India should have a smartphone, a drone in every farmer's field, and prosperity in every home." I think this vision of Prime Minister Narendra Modi will surely be fulfilled
under the Swarna Andhra 2047 vision, working hand in hand with Prime Minister's Viksit Bharat 2047 vision. The two tall leaders, Prime Minister Modi, Chief Minister Chandrababu, two brothers working with the collective power of the people of Andhra Pradesh, working towards a bright and prosperous future for every child born in Andhra Pradesh. Congratulations, Chandrababu Garu. Congratulations to the people of Andhra Pradesh. ప్రధాని మోడీ వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాకారం చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అవలంబిస్తున్న చురుకైన విధానాల కారణంగా ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తుందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. విశాఖపట్నంలో 2 రోజుల పాటు జరిగే సిఐఐ భాగస్వామ్య సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రులు నారా లోకేష్, నాదెండ్ల మనోహర్ తదితరులతో కలిసి శ్రీనివాస్ వర్మ పాల్గొన్నారు. సందర్భంగా ప్రారంభోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ విశాఖ సిఐఐ భాగస్వామ్య సదస్సు నూతన ఆవిష్కరణలు, సుస్థిరత, సమ్మిళిత వృద్ధి ద్వారా ముందుకు నడిపించబడే వికసిత భారత్ అనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దార్శనికతను గుర్తు చేస్తుందన్నారు. ప్రస్తుతం ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదేశం 2030 నాటికి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి సిద్ధంగా ఉందన్నారు. గత 18 నెలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లక్షల కోట్ల విలువైన అనేక ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని, అది రాష్ట్ర అభివృద్ధి పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను స్పష్టం చేస్తుందన్నారు. May I now invite Mr. Bhupati Raju Srinivasa Verma, Honorable Minister of State for Heavy Industries and Steel, Government of India, requesting him to kindly address us. Honorable Vice President of India, Sri C.P. Radhakrishnan ji, Honorable Governor of Andhra Pradesh, Sri Abdul Nazir ji, Honorable Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu ji, Honorable Minister of Commerce and Industry, Sri Piyush Goyal ji, Honorable Ministers from Government of India and AP State Government, industry leaders and distinguished guests, I am honored to address this esteemed gathering at the CII Summit in Visakhapatnam. As we gather here today, we are reminded of Prime Minister Narendra Modi ji's vision of a Viksit Bharat, a developed India that is driven by innovation, sustainability and inclusive growth. Sri Piyush Goyal ji has been instrumental in steering the industrial policy through visionary reforms and global engagement. India, currently the world's 4th largest economy, is on track to become the 3rd largest economy by 2030. For the past 18 months, central government has sanctioned several projects worth lakhs of crores to the state of Andhra Pradesh, reflecting the centre's commitment to the state's development. Today, Andhra Pradesh is playing a key role in realizing the Prime Minister Modi's vision of Viksit Bharat. Thanks to the proactive policies of Chief Minister Sri Nara Chandrababu Naidu ji, Deputy CM Sri Pawan Kalyan ji and Sri Nara Lokesh ji. Under Chandrababu Naidu ji's leadership, Andhra Pradesh has made significant strides in creating a business-friendly ecosystem, driving innovation and promoting sustainable development. The state's focus on the ease of doing business, progressive industrial policies, infrastructure development, and skill enhancement has made it an attractive destination for the investors. Government of India recognizes Andhra Pradesh is a key player in India's growth story. We are committed to working with the state to boost industrial growth and development through a strategy of revival and greenfield expansion. The efforts of Chief Minister Nara Chandrababu Naidu ji and Sri Nara Lokesh ji in facilitating the 17.5 million ton per annum integrated steel plant by RSLR Metal and Nippon Steel at Nakapalli are truly commendable. Aiding these efforts, we at the Ministry of Steel have approved a 267 kilometers iron ore slurry pipeline from Chhattisgarh to the steel plant at Nakapalli, which will ensure low emission and cost-efficient logistics.
The collaboration of a strong central vision and dynamic state leadership has positioned Andhra Pradesh at an unparalleled advantage. I invite all industrial leaders and delegates to explore the immense potential of Andhra Pradesh for sustainable industrial growth. Let us shape the future of Andhra Pradesh and India together. Thank you. Jai Hind. విశాఖలో ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై జరిగిన సదస్సులో మంత్రి నారాయణ పాల్గొన్నారు. సీఎం చంద్రబాబుతో కలిసి ఆయన సమావేశానికి హాజరయ్యారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై సదస్సులో ఆయన ప్రసంగించారు. 2 రోజుల పాటు జరిగే సిఐఐ భాగస్వామ్య సదస్సులో ఏపీ సిఆర్డీఏలో పెట్టుబడులు పెట్టే సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నారు. This region contributes nearly 30% of Andhra Pradesh gross state domestic product with a robust 52 billion economy across 9 districts from Srikakulam to East Godavari. By 2029, we aim to accelerate towards the vision target of becoming a 125 to 135 billion economy, generating over 2 million new jobs and attracting around 100 to 150 billion investments. By 2047, we want Visakhapatnam economic region to be counted among the world's leading financial centers with a size of $750 to $800 billion economy and comparable to Singapore, Tokyo, Melbourne. Visakhapatnam is on way to become India's most livable coastal global city. In this direction, we are developing 15 master plan clusters, industrial cities, service hubs and mixed-use townships. 6 to 7 lakh new housing units, ensuring affordability and dignity for every family, and 100% slum-free Visakhapatnam through integrated redevelopment and inclusive housing. Urban mobility will be redefined through the 77-kilometer metro integrated with roads, rail and logistic corridors, making travel seamless and efficient and sustainability. Our vision for this region is one of the green growth and intelligent governance. We are targeting 50% renewable energy use by 2029, introducing 4,000 electrical and CNG buses and establishing waste to energy and compressed biogas plants. Every liter of water, every unit of waste and every kilometer of road will be managed with scientific precision. Visakhapatnam will stand as a model of sustainable and strong urban development. Through GS-based master planning and real-time digital dashboards and data-driven monitoring, we will make governance transparent, accountable and citizen-focused. To deliver this ambitious vision, our Honorable Chief Minister has proposed a unified Visakhapatnam Economic Region Authority chaired by himself, bringing together all critical agencies, VMRDA, GVMC, industries, tourism and infrastructure under one coordinate mechanism. The MUD department will soon roll out new policies for cluster redevelopment, land value capture, sustainable housing and urban infrastructure finance, ensuring that every rupee invested multiplies into long-term urban value and inclusive growth. These reforms will strengthen our institutions, accelerate approvals and boost investors' confidence for the region's global positioning. The journey has already begun with projects like Green Hydrogen Hub at Pudimaka, the Life Sciences and Pharmaceutical Parks, the Google AI and Data Center campus, and the International Health Center near the upcoming airport. Visakhapatnam region is becoming a magnet for investment, innovation, and global partnership.
I thank the Planning Department, the Visakhapatnam Metropolitan Region Development Authority, and Niti Aayog for their support in preparing this report and economic plan. Under the leadership of our Honorable Chief Minister, let us together make Visakhapatnam Economic Region a flagship of a development of Andhra Pradesh and a developed India by 2047. వైసీపీ నాయకులు కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడం ద్వారా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేస్తున్న ప్రజా ఉద్యమాన్ని ఆపలేరని మాజీ మంత్రి మెరుగు నాగార్జున ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంత నూతలపాడు నియోజకవర్గంలో నిరసన చేపడితే తనతో పాటు 77 మందిపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారని ధ్వజమెత్తారు. పేదవారికి ఉచితంగా అందాల్సిన వైద్యం, విద్య అందరిని ద్రాక్షగా మార్చొద్దని నినదిస్తూ చంద్రబాబుకి కనువిప్పు కలిగేలా శాంతియుతంగా నిరసన ప్రదర్శన చేస్తేనే ఈ ప్రభుత్వం తట్టుకోలేకపోయిందని మండిపడ్డారు. నిరసన తెలిపే హక్కును కూటమి ప్రభుత్వం కాలరాస్తుందని దుయ్యబట్టారు. ప్రైవేట్ పరం చేయాలని ఒక ఆలోచనతో పీపీపీ మోడల్లో అప్పడంగా మెడికల్ కాలేజీలను అమ్ముకోవాలని ఒక ఆలోచనతో ముందుకెళ్తున్న తరుణంలో ఇది రాష్ట్ర ప్రజలకు, పేద ప్రజలకు విద్య, వైద్యం అనేది ఒక గొప్ప ప్రయారిటీగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని తీసుకొని వస్తే వాటిని ప్రైవేటు పరం చేయటంలో చంద్రబాబు ముందున్నాడు కాబట్టి వాటిని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 1,000,000 సంతకాల కార్యక్రమాన్ని ఒక ప్రక్క జరుపుతూనే రెండవ ప్రక్క నిన్న నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ లో ప్రజానీకం, పార్టీ కార్యకర్తలు, వివిధ పార్టీల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కథం తొక్కి చంద్రబాబుకి కనువిప్పు కలిగే విధంగా, నువ్వు చేస్తున్నటువంటి ఆలోచన తప్పు అని చెప్పే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో బ్రహ్మాండమంటి ర్యాలీలు జరిగితే కన్ను కుట్టి బేజారెత్తి ఒక పక్కా పథకం ప్రకారం నియోజకవర్గాల్లో కేసులు పెడతా ఉంటే, నాయకుల్ని ఏరేరి కేసులు పెట్టిస్తా ఉంటే, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను భయపెట్టాలనో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భయపడతాయేనో మీరు కేసులు పెడుతున్నటువంటి తీరు రాష్ట్ర ప్రజలు కళ్ళు లేని కబోజీలు కాదు, చూస్తా ఉన్నారు. కేసు పెట్టినంత మాత్రాన నా నియోజకవర్గం మాకు దమ్మున్నటువంటి నాయకుడి దగ్గర పనిచేస్తా ఉన్నాం. ఇంతింత ఒట్టుడింత అనే విధంగా ఇంకా పనిచేస్తాం. మేము అడుగుతా ఉన్నాం, పేదవారికి రావాల్సిన వైద్యం, పేదవారికి అందాల్సినటువంటి వైద్యం, పేదవారికి రావాల్సినటువంటి విద్య, వీటిని ఒక గొప్ప ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను తెస్తే మీరు అమ్మకాలకు పెడితే చూస్తూ ఊరుకుంటామని అడుగుతా ఉన్నాం. నిన్నటితో అన్న కనువిప్పు రాదా మీకు అని అడుగుతా ఉన్నాం. మీరు కేసులు పెట్టినంత వరకు ఉద్యమాలను ఆపుతామనుకుంటా ఉన్నారా అని అడుగుతా ఉన్నాం. దయచేసి మీరు కేసులు పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఏ కార్యకర్త కించిత్ కూడా ఆలోచించదు, ఇంకా ఎగబడి పనిచేస్తుంది. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం కాకుండా చూసటంలో ముందు వరుసలో ఉంటుందని కూడా మీకు తెలియపరుస్తా ఉన్నా. ఎంత దారుణం! పోలీసులతో ఉద్యమాలని, పోలీసులతో ప్రజల హృదయాల్లో ఉన్నటువంటి ఆలోచనల తొంగలో తొక్కాలని భయపెట్టాలనా, మా పార్టీ కార్యకర్తలు వీక్ అవ్వాలనా? 77 మీద, ఉదాహరణకు 77 మంది మీద మీరు కేసు పెట్టారంటే నేను అడుగుతా ఉన్నా. పాపం ఉదాహరణకి ప్రకాశం జిల్లా ఎస్పీ గారిని, అయ్యా ఏ ఉద్దేశంతో పెట్టారు మీరు? పేద ప్రజల యొక్క గుండె చప్పుటు మేము ఎవరినన్నా తోలనాడేమా, ఎవరిని అటకాయించామా? ప్రభుత్వం మీద ఇదిగో మాకున్నటువంటి మా మనస్సు ప్రజల ఆకాంక్షని చెప్పేమే కానీ దుర్భాషలాడేమా? ఎందుకు మా మీద కేసులు పెట్టారని చెప్పాలని అడుగుతా ఉన్నా. ఎవరు బాధ్యుడు అడుగుతా ఉన్నా. చట్టాలు ఎట్టిపోతాయని అడుగుతా ఉన్నా. ప్రజాస్వామ్యం అవహేళన అవదా? మా మీద కర్కశంగా, మా మీద ఒక కుట్రతో మీరు కేసులు పెట్టిస్తూ ఉంటే ప్రజాస్వామ్యం ఎట్టెళ్తుందని అడుగుతా ఉన్నాం. మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఎంత భయపెట్టాలని చూసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారి తనడి యొక్క అధ్యక్షుడిగా ఉన్నటువంటి పార్టీ ఇంచిత్ కూడా వెరవదు. ప్రజల పక్షాన ఎల్లవేళలా పోరాటానికి సిద్ధంగా ఉంటుంది. మీరు పెట్టిన కేసు వల్ల మా మనోధైర్యం ఇంకా పెరిగిద్దే కానీ తగ్గే అవకాశమే లేదని మీ ద్వారా
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి అధ్యక్షతన భీమవరం పట్టణం ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో టీడీపీ కమిటీల ప్రమాణ స్వీకారోత్సవ సమావేశం నిర్వహించారు. సందర్భంగా సీతారామలక్ష్మి మాట్లాడుతూ భీమవరం నియోజకవర్గంలో కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు ప్రభుత్వ నామినేటెడ్ పదవులు కేటాయించడం జరుగుతుందని, పదవులు రానివారు నిరాశ చెందకుండా పార్టీ పటిష్టతకు కృషి చేయాలని పార్టీ అధిష్టానం ప్రతి ఒక్కరిని గుర్తించి వారికి తగిన గౌరవం కల్పిస్తుందన్నారు. నియోజకవర్గ పరిశీలకుడు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామ్ చంద్రశేషు మాట్లాడుతూ టీడీపీ అధిష్టానం ఆమోదించిన కమిటీల కార్యవర్గ సభ్యులు క్రమశిక్షణతో పార్టీ కార్యక్రమాలు, కూటమి ప్రభుత్వ అభివృద్ధిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి రానున్న స్థానిక సంస్థలలో కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలన్నారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, ఏపీ మహిళా ఆర్థిక ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ పీతల సుజాత మాట్లాడుతూ పార్టీ పట్ల విధేయతతో కష్టించి పనిచేసే వారందరికీ పదవులు లభిస్తాయన్నారు. రాష్ట్ర పార్టీ ఆమోదించిన వీరవాసరం, భీమవరం మండలాలు, భీమవరం పట్టణ నాయకులు, గ్రామ, వార్డు కమిటీల నాయకులు, బూత్, యూనిట్, క్లస్టర్ కన్వీనర్లు, కో కన్వీనర్లచే ప్రమాణ స్వీకారం చేయించారు. 3 కమిటీల అధ్యక్ష కార్యదర్శులు కొల్లేపర శ్రీనివాస్, వీరవల్లి శ్రీనివాస్, కొయ్యలగడ్డ గణపతి, కోళ్ల సీతారాం, మద్దుల రాము, చెల్లుబైన గోవింద్తో పాటు కార్యవర్గ సభ్యులు, బూత్ కమిటీల సభ్యుల ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారోత్సవం మనం పండగ వాతావరణంలో పెట్టుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ మరి అలాగే పదవులు కూడా ఉన్నాయి. పార్టీకి కానీ ఒక కమిట్మెంట్తో పనిచేసిన తెలుగుదేశం పార్టీ ఈరోజు మనందరం కూడా అలాగే పదవులు ఇవ్వడం జరిగింది. టౌన్ కావచ్చు, వీరవాసం మండలం కావచ్చు, రూరల్ కావచ్చు, అలాగే పార్టీ ఆదేశాల ప్రకారం క్లస్టరు, యూనిట్, బూత్, గ్రామం, వార్డు అన్నీ కూడా కమిటీ వేయడం జరిగింది. దాదాపుగా ఇది ఎప్పుడు కూడా మన మహానాడికే పూర్తి చేసుకునే వాళ్ళం. కానీ ఈసారి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిదీ ఒక్కొక్కటిగా వేస్తూ ఈ రోజున అధికారికంగా అన్ని కమిటీలకి కూడా రాష్ట్ర పార్టీ నుంచి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అధికారికంగా ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండాలి. వాళ్ళందరూ కూడా ఒక బాధ్యతని, పదవిని బాధ్యతగా తీసుకోవాలని ఒక నిర్ణయంతో మరి 11, 12, 13 తారీఖులు ఈ ప్రమాణ స్వీకారోత్సవం పెట్టడం జరిగింది. కొన్ని అన్ని కారణాల వల్ల మనం ఈ రోజు పెట్టుకోవడం జరిగింది. ఒక ఈ ఛాంబర్ చాలా చిన్నదిగా ఉందని అనుకోవచ్చు మనం అబ్దుల్ గారు. ఇది ఒక సెంటిమెంట్ గా మనం ప్రతిపక్షంలో ఉన్న అధికారంలోకి వచ్చిన సెంటిమెంట్ గా పెట్టడం జరుగుతుంది. దానివల్ల ఇక్కడ పెట్టడం జరిగింది. కూటమి ప్రభుత్వం మనం పనిచేస్తున్నాం. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ మరి చాలా కమిట్మెంట్తో రాష్ట్రం కోసం ఎంతో కష్టపడి నరేంద్ర మోడీ గారు కేంద్రంలో ఉన్నారు ప్రధానమంత్రిగా. వాళ్ళ సహకారాలతో రాష్ట్రం బాగుండాలని ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన నియోజకవర్గం మహాసభ్యులు వచ్చేటప్పటికీ ప్రతి ఒక్కరూ కూడా ఈ పదవులు ఎవరైతే ఈ రోజున టౌన్ కావచ్చు, రూరల్ కావచ్చు, వీరవాసం మండలం కావచ్చు, ప్రతి ఒక్కరు ఎవరైతే పదవులు తీసుకున్నారో ఆ పదవుల్ని నాకన్నా మాట్లాడిన నాయకులు చెప్పడం జరిగింది. ఒక బాధ్యతగా తీసుకోండి.
పదవిని గౌరవించండి. పదవికి తగిన తెలుగుదేశం పార్టీ ఏ కమిట్మెంట్ అయితే పదవులు ఇచ్చిందో వాళ్ళందరికీ కూడా తెలుగుదేశం పార్టీ న్యాయం జరిగే విధంగా మనందరం పనిచేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ దానికి ఇచ్చేసి ఈ సమావేశానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా సంతోషమైనటువంటి రోజు. ఎందుకంటే పార్టీకి, ప్రజలకి, ప్రభుత్వానికి మధ్య ఒక వారధిగా పార్టీ నూతన నాయకత్వం బాధ్యతలు స్వీకరిస్తూ ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి రోజు. ముందుగా ఎవరైతే నూతనంగా బాధ్యతలు స్వీకరించు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారో వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ, తెలుగుదేశం పార్టీకి 44 సంవత్సరాలు ఉన్నటువంటి ఈ యొక్క పార్టీకి దేశంలో మరే పార్టీకి లేనటువంటి ఒక ట్యాగ్ లైన్ ఉంది. తెలుగుదేశం పార్టీ అంటే సుశిక్షితులైనటువంటి, క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలు కలిగినటువంటి పార్టీగా ఈ పార్టీకి పేరు ఉంది. మరి ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వం సూపర్ హిట్ ఇచ్చినటువంటి ఏదైతే సూపర్ 6 కార్యక్రమాలు ఉన్నాయో ఆ సూపర్ 6 కార్యక్రమాలన్నీ కూడా అద్భుతంగా మరి కార్యక్రమాలు చేస్తూ చేయనట్టు చెప్పనటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలను నడుపుతూ వీటన్నిటితో పాటుగా పెట్టుబడులు ఈ రాష్ట్రానికి తీసుకువస్తూ పెట్టుబడులకు ముఖ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక గేట్వేగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతూ ముందుకెళ్తున్నటువంటి ఈ ప్రాంతంలో ఎక్కువ ఆత్మలు కలిసి ఉంటది. మన రొయ్యని విదేశాలకు మన లోకేష్ గారి నాయకత్వం వల్ల, లోకేష్ గారి యొక్క శ్రమ వల్ల విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ అవుతున్నటువంటి విషయాన్ని మనందరం కూడా గమనిస్తూ మనకి ఇచ్చినటువంటి బాధ్యతల్ని సక్రమంగా ముందుకు తీసుకెళ్తూ ఏవైనా కూడా మరలా రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో కూడా సంస్థాగత ఎన్నికలలో మరి పార్టీ పదవులు స్వీకరించినటువంటి నాయకులందరికీ కూడా ఒకేసారి ప్రమాణ స్వీకారం చేయవలసిందిగా రాష్ట్ర పార్టీ, జాతీయ పార్టీ అధినేత విశ్వనాథ్ చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ రోజున ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎంతో ఉత్సాహంగా మా పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా ఈ సమావేశం హాజరవడం చాలా అభినందనీయం. అలాగే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి కూడా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు ఈ పార్టీ స్థాపించినటువంటి కూడా ఎన్నికల కమిషన్ గారి యొక్క నిబంధనలు లోబడి మనం ప్రతి సంవత్సరం 2 సంవత్సరాలకు ఒకసారి సభ్యత్వం నమోదు కార్యక్రమం చేసుకోవడం, మరి ప్రభుత్వ సచివాలయ ఉద్యోగులతో పాటు మన పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా మీ వార్డుల్లో, గ్రామాల్లో తప్పనిసరిగా పాల్గొని ఇది కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేసే విధంగా, అలాగే మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇల్లు అందించే విధంగా కూడా తెలియజేసుకుంటారు. అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయి. ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలు అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి కార్యకర్త అవగాహన చేసుకుని మరి పార్టీకి మరి మంచి పేరు తీసుకొచ్చే విధంగా, ప్రజలు మంచి స్పందన వచ్చే విధంగా మీరందరూ కూడా కృషి చేయాలని చెప్పి ప్రతి కార్యకర్త మరి ఈ కార్యక్రమం అన్నింటినీ కూడా అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ రోజున టీడీపీ పార్టీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా భీమవరం నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి బూత్ మరియు గ్రామ, మండల, పట్టణ కన్వీనర్లు, కో కన్వీనర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి గౌరవనీయురాలు, పెద్దలు, మన పొలిట్ బ్యూరో సభ్యురాలు, టీడీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారికి, ఎంపీపీ భవానీ గారికి, వేదికను అలంకరించినటువంటి వేదిక కింద ఉన్నటువంటి టీడీపీ కుటుంబ సభ్యులకు అందరికీ, మీడియా వారికి నా నమస్కారం తెలియజేస్తున్నానండి. ఎంత వినసొంపుగా ఉంటుందండి మన జయ తెలుగుదేశం అంటే. అన్నగారు ఏ ముహూర్తాన్ని తెలుగుదేశం పార్టీని స్థాపించారు, ఏ ముహూర్తాన పసుపులందరూ సూచించుకున్నారో, ఏ ముహూర్తాన్ని పార్టీ పెట్టారో, కానీ అప్పుడే పేదల కళ్ళల్లో ఆనందం వచ్చిందండి. అప్పుడే బడుగు బలహీన వర్గాల యొక్క జీవితాల్లో మార్పు మొదలైంది. సో అప్పటి నుంచి మొదలైంది ప్రతి ఒక్కరి ఇంట్లో స్వాతంత్రం, ముఖ్యంగా మహిళల్లో స్వాతంత్రం. కూడు గూడు గుడ్డ కల్పించాలనే ఉద్దేశంతో ఆనాడు పార్టీ పెట్టి మహిళలకు ఆస్తిలో వాటా హక్కు ఇవ్వటమే కాకుండా పక్కా హౌసింగ్ నిర్మాణాన్ని కట్టిందే పేదల వాళ్లకు తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ఎన్టీ రామారావు గారి టైంలో.
అదేవిధంగా 35 రూపాయలతో మొట్టమొదటిగా పేదలకు పెన్షన్ అనే పథకాన్ని ఇచ్చి వాళ్ళకి ఆసరాగా నిలబడిందే తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు. దాన్ని కంటిన్యూ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు 200 నుంచి 300 అట్లా చేసి తెలుగుదేశం పార్టీ 35 రూపాయలతో పెన్షన్ మొదలు పెడితే దాన్ని 4000 రూపాయలకు పెన్షన్ చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు. సో మీరందరూ కూడా కలిసి మెలిసి ఒక కుటుంబంలా ఉండాలి, ఎట్లాంటి ఇబ్బంది లేకుండా. స్థానిక సంస్థల్లో కూడా మరి మొన్న ఎలక్షన్ ఎలాగైతే సీతారామలక్ష్మి గారికి పేరు తీసుకొచ్చారో స్థానిక సంస్థల్లో కూడా అదే పేరు మీరు అందరూ కలిసిగా తీసుకురావాలి. అందరూ ప్రమాణ స్వీకారం చేయబోతున్నందుకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే తోట సీతారామలక్ష్మి గారి ఆశీస్సులతోటి ఆవిడ ఆధ్వర్యంలో పార్టీ కష్టపడతామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారి ఆదేశాల ప్రకారం మన గ్రామ స్థాయి, పూర్తి స్థాయి, గ్రామ స్థాయి, వార్డు స్థాయి, అలాగే మండల స్థాయి, పట్టణ స్థాయి అన్ని క్లస్టర్ యూనిట్ బూత్ అన్ని ఇన్ఛార్జీలు సహా అందరూ కూడా మనం అందరం పదవి వేసుకున్నాం. రాబోయే ఎన్నికలకు మనం ఇప్పుడు నుంచే, ఎందుకంటే మన ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు అయింది. రాబోయే 6 నెలల్లో ఎంపీటీసీలు కానీ, సర్పంచ్లు కానీ, కౌన్సిలర్లు కానీ ఎలక్షన్లు ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు ఏవైతే పదవులు వేసామో వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది. వాళ్ళందరూ కూడా అట్టాసంగా పదవులు తీసుకోవడం కాదు, మేము ఎంతో మంది పోటీ పడినా సరే మాకు పదవి ఇచ్చింది పార్టీ తల్లి లాంటిది, ఈ తల్లికి న్యాయం చేయాలి అని ఒక ప్రమాణ స్వీకారం చేయడానికి పెట్టిన కార్యక్రమం ఇది. ఆ కార్యక్రమంలో మీరు అందరూ ప్రమాణ స్వీకారం చేసి మీకున్న పదవి కాలంలో మీరు ఉన్నతమైన పేరు పరిస్థితి తెచ్చుకుని పార్టీని బలోపేతం చేసి రాబోయే రోజుల్లో ముందుకి ఇంకా పెద్ద స్థాయికి వెళ్తారని చెప్పేసి ఆశిస్తూ మీ అందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తాను. అలాగే చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు జరుగుతున్న తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ భీమవరం నియోజకవర్గ కమిటీలుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రమాణ స్వీకారం జరగడం నిజంగా ఆనందకరమైన విషయం అండి. పాపం లాస్ట్ కమిటీ సభ్యులుగా పనిచేసిన వాళ్ళు ప్రమాణ స్వీకారాలు లేవు, వాళ్ళందరూ కొంతమంది ప్రమాణ స్వీకారం చేయాలని కోరిక కూడా వినిపించారు కానీ అది జరగలేదు. ఇప్పుడు జరుగుతున్నందుకు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఇక నుంచి రెగ్యులర్గా గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో కూడా ఎప్పటికప్పుడు మీటింగ్లు నిర్వహించి జరుగుతున్న విషయాన్ని పైకి తెలియజేయాల్సిన అవసరం కమిటీ సభ్యులందరూ. ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మినిస్టర్ గారు అయినటువంటి నారా లోకేష్ గారు ఒక పిలుపు మేరగా భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారు ఒక అధ్యక్షతలో మరి భీమవరం పట్టణ అధ్యక్షుడిగా నన్ను, అలాగే భీమవరం ప్రధాన కార్యదర్శిగా చల్లబోయిన గోవింద్ గారిని ఎన్నుకుని ఈ రోజున ప్రమాణ స్వీకారం చాలా రంగరంగ వైభవంగా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే భీమవరం పట్టణ నియోజకవర్గంలో ఉన్న
బంధుమిత్రులు, వ్యాపారస్తులు, స్వచ్ఛంద సేవా సంఘం వాళ్ళు అందరూ కూడా ఇచ్చేసి మాకు వాళ్ళ ఒక బెసెన్స్ ఇచ్చారు. ఏ సంకల్పంతో అయితే వాళ్ళందరూ మాకు ఆశీస్సులు అందజేశారో పార్టీ పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా అందరికీ కూడా మనవి చేసుకుంటున్నాం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. పలు గ్రామాల నుండి ప్రజలు వచ్చి తమ సమస్యలను ఎమ్మెల్యేకి తెలియజేశారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి ఎమ్మెల్యే పరిష్కరించారు. వచ్చిన అర్జీలను ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన P4 ద్వారా ఆన్లైన్ ప్రక్రియను ప్రారంభించారు. సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమం జరుగుతుందని, సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి వారంలోపు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. మీరు అర్జీ ఇస్తే దానిపైన ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. మీరు అట్లా లేకుండా గ్రీవెన్స్ అయిన తర్వాత నా దగ్గరికి వచ్చి అర్జీ ఇస్తే దానికి ఉపయోగం లేదు. ఎందుకంటే గవర్నమెంట్ ఇప్పుడు P4 అని కొత్త కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. మీరు ఇచ్చిన అర్జీని మా ఆఫీస్ నుంచి మరియు వాళ్ళ లాగిన్ లోకి వెళ్తుంది. వాళ్ళు అధికారులతో ఫాలో అప్ చేసి మీతో మాట్లాడుతూ అర్జీ పైన ఏమైందో కూడా మీకు ఖచ్చితంగా క్లారిటీ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని గవర్నమెంట్ ఈరోజు ఏర్పాటు చేసింది. ఎమ్మెల్యేకి సపరేట్ గా ఒక P4 సంబంధించిన అతను అపాయింట్ చేసింది. దానికి సంబంధించిన ఎమ్మెల్యేకి వచ్చిన అర్జీలన్నీ కూడా ఖచ్చితంగా దాంట్లో వాళ్ళు ఎంటర్ చేసుకొని దానిపైన ఏమైంది ఏం కాలేదని కూడా ఖచ్చితంగా నిర్ణయం తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని గవర్నమెంట్ ప్రవేశపెట్టినందుకు మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మేము అర్జీలు మాకు ఇస్తారు, మేము ఎంఆర్ఓకి ఇస్తాం, ఎంఆర్ఓ చూస్తాడు, మళ్ళీ మీకు దానికి ఏమైందో కూడా మీకు రిప్లై ఇవ్వడం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కాదు. ఆ అర్జీని ఏమైంది, దాని తదుపరి ఏం చేయాలనే దాన్ని కూడా ఖచ్చితంగా మా P4 వినయ్ ఉన్నాడు, వినయ్ అబ్బాయి వినయ్ ఉన్నాడు, వెంకట్ ఇద్దరున్నారు. సపరేట్ గా ఒక ఆఫీసు కూడా MDO ఆఫీసులో ఒక ఆఫీసు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఒక వారంలో అది కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి అక్కడ కూడా రోడ్లకు సంబంధించినటువంటి ఈ యొక్క ప్రజా దర్బార్ సంబంధించిన అర్జీలు కూడా తీసుకుంటామని చెప్పి మేము తెలియజేస్తూ, అలాగే మీకు చెప్పేది ఒకటే, ఎన్నో సంవత్సరాలు లాంగ్ పెండింగ్ ఉన్నటువంటి ఇష్యూస్ కూడా చాలా ఉన్నాయి. ఎంఆర్ఓలో కూడా అది చెప్తాం. ఎందుకంటే అన్ని డిపార్ట్మెంట్ కన్నా రెవెన్యూ డిపార్ట్మెంట్ చాలా ఎట్టుందంటే అట్టుంది చెప్పలేకున్నాం. ఎందుకంటే పేదవాడి అర్జీని పరిష్కరించాలంటే కొద్దిగా వాళ్ళు ఏందో అర్థం కానటువంటి పరిస్థితి. మేమైతే ఎక్కడ కాంప్రమైజ్ లేదు, చూస్తాం. మేమే వాళ్ళపైన కంప్లైంట్ తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళని నిలదీస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తాను రెవెన్యూ అధికారులకి. వాళ్ళ సొంత పనులు చేసుకుంటున్నారు తప్ప ప్రజా సంబంధించినటువంటి పనులు చేయాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఫీల్ అవుతాం. ఎందువల్ల అర్థం కానిటువంటి పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి మరొకసారి తెలియజేస్తున్నాను. అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పనిచేసే అధికారులు కూడా తెలియజేస్తున్నాం. పేదవాడు వచ్చి ఒక అర్జీ ఇస్తే ఆ అర్జీ ఏమైందని కూడా చెప్పాలి. వాళ్ళకి చెప్పకుండా మీరు తిప్పిస్తా ఉంటే, ఎందుకంటే ఇక్కడ ఉన్నారు కొంతమంది పేదవాళ్ళు వచ్చిన్నారు, నేను ముందు ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి అర్జీలు ఇస్తాను, వాళ్ళు ఆ సమస్య ఏదైతే పరిష్కారం అయిపోతుందని చెప్తారు, వాళ్ళు చూస్తే పరిష్కారం కాదని చెప్పి ఇదే విధంగా తిరిగేటువంటి కార్యక్రమం. ఎమ్మెల్యేకి ఇచ్చామంటే ఎమ్మెల్యే కూడా గవర్నమెంట్ నామ్స్ కాదు, నేనేం చేయలేను. ఎమ్మెల్యే కూడా గవర్నమెంట్ నామ్స్ ప్రకారం మీకు న్యాయం చేయకపోతే చెప్పండి, ఖచ్చితంగా దాని మీద మేము సమస్యను పరిష్కరించడానికి మేము ఖచ్చితంగా మీకు అవకాశం ఇస్తామని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తూ, అర్జీలు తీసుకొచ్చిన వాళ్ళు క్రమంలో ఇస్తే ఆ డిపార్ట్మెంట్కి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించిన సందర్భంగా ఏలూరు జిల్లా భీమడోలలో కూటమి నాయకులు సంబరాలు నిర్వహించారు. వేడుకల్లో ఎమ్మెల్యే ధర్మరాజు పాల్గొని బాణాసంచా కాల్చుతూ స్వీట్లు పంచారు. విక్టరీ సింబల్ చూపుతూ జయహో మోడీ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పటేల్, మూర్తి, గిరి, పుల్లయ్యనాయుడు, పెద్దిరాజు, మదన్, రవి, కరుటూరి ప్రసాద్, గణ, వాసు, సుబ్రహ్మణ్యం, ప్రభాకర్, గరడా ప్రసాద్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. బీహార్ ప్రజలందరికీ కూడా ఈ రోజు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి భారతదేశంలో ప్రజలందరూ కూడా మరి మోడీ డబుల్ ఇంజిన్ సర్కార్ను కోరుకుంటున్నారు. మరి ఇక్కడైతే ఏదైతే ప్రాంతీయ పార్టీ ఉందో అక్కడ కేంద్రంతో బీజేపీతో కలిపి ప్రయాణిస్తేనే మన రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి అనేది ప్రతి రాష్ట్రం ఈ రోజు కోరుకుంటూ
మరి బీహార్లో ఇప్పటికే 190+ లో ఉంది మరి ఎన్డీఏ కూటమి. మరి విజయ దుమ్మి మోయడానికి మరి చాలా దగ్గరలో ఉంది. మరి మోడీని మన భారతీయులందరూ కూడా యాక్సెప్ట్ చేస్తున్నాం. ప్రపంచ దేశాల్లో కూడా మన మోడీ ప్రభుత్వం మరి అద్భుతంగా పనిచేస్తుందని ఇతర దేశాల్లో కూడా ఈ రోజు ప్రపంచంలోనే మనం 3వ స్థానంలో ఉన్నాం. మరి రాబోయే రోజుల్లో మొదటి స్థానానికి మరి మోడీ గారు యొక్క ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మరి మద్దతుగా మరి భారతీయులందరూ వెళ్తున్నారు. ఎందుకంటే మనకున్న రాష్ట్రాలన్నీ కూడా కింద ప్రాంతీయ పార్టీ పైన బీజేపీతో కలిసి వెళ్తే ఆ ఐకమత్యం ద్వారా మన భారతదేశం యొక్క ఐక్యత వదులుతూ ఇతర దేశాలతో పోల్చుకుంటే మనం ముందంజలోకి వెళ్తున్నామని చెప్పి ఇవాళ భారతదేశం అభివృద్ధి అంటే మరి మన భారతదేశానికి ఔటర్ రింగ్ రోడ్డు మోడీ గారి ఆధ్వర్యంలో ఇవాళ మరి భారీగా అభివృద్ధి జరుగుతుంది. మన భారతదేశం అంతా ఒక రింగ్ రోడ్ కింద వచ్చింది. అలాగే అభివృద్ధి పొందాలు మరి తీసుకెళ్తున్న మోడీ గారికి మళ్ళీ ఎన్డీఏ కూటమికి ప్రత్యేకమైన బీహార్ ప్రజలందరూ కూడా వాళ్ళ పాదాభివందనం తెలియజేస్తారు. ఈరోజు బీహార్ ప్రజలకి చాలా ఉత్సాహవంతం రోజు. ఒక 20 సంవత్సరాల ఎన్డీఏ కూటమి పరిపాలించినప్పుడు కూడా ఇవాళ సీటు పైకి వెళ్తాం. ఒక 200 దగ్గరకు వచ్చిన అసలు గుజరాత్ లేక నరేంద్ర మోదీ గారు 30 ఇయర్స్ లో కూడా సీట్ ఎంత ఉన్నాయి. బీహార్ జనతాలో కూడా ప్రజల్లో కూడా ఇప్పుడు నరేంద్ర మోదీ గారు నితీష్ కుమార్ మీద విశ్వాసం చేసి చాలా ఉత్సాహవంత రోజు. ఇలాగా మనకి బీహార్ ప్రజలకు చాలా థ్యాంక్ యూ, ధన్యవాదాలు. కోనసీమ తిరుమల వాడపల్లి క్షేత్రానికి ప్రముఖ సినీనటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ విచ్చేశారు. ఆలయ సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికారు. వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని వేద పండితుల ఆశీర్వచనం అందుకున్నారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. देवदेवाय विद्महे वेंकटेशाय धीमहि तन्नः श्रीनिवास प्रचोदयात् नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नः विष्णु प्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नः लक्ष्मी प्रचोदयात् धनुर्धराय विद्महे सर्वसिद्ध्यै च धीमहि. వార్తలు ముగించేందుకు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం చంద్రబాబుతో రెన్యూ పవర్ కంపెనీ చైర్మన్ సుమంత్ సిన్హా భేటీ. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఈడీబీతో మరో 60,000 కోట్లు పెంచేందుకు 4 ఒప్పందాలు. గ్లోబల్ ట్రేడ్ గేట్వేగా విశాఖపట్నం నిలుస్తుందన్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. యావత్ భారతదేశం అభివృద్ధి గురించి సీఎం చంద్రబాబు ఆలోచిస్తారని ప్రశంస. గత 18 నెలలలో రాష్ట్రానికి లక్షల కోట్ల విలువైన అనేక ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. విశాఖ సిఐఏ సదస్సులో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ వెల్లడి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైసీపీ పోరాటం కొనసాగుతుంది. కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించిన మాజీ మంత్రి మేరుగు నాగార్జున. సిసిసి న్యూస్ సమాప్తం. నమస్కారం.